తిరుమలలో అన్నప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఖచ్చితంగా వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భోజనం చేస్తారు. అయితే తాజాగా అన్నప్రసాద సముదాయంలో భక్తులు నిరసనకు దిగారు. భక్తులకు వడ్డించిన అన్నం బాగోలేదంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అన్నం పెడతారా అంటూ నిలదీశారు. అయితే ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయమని టీటీడీ సిబ్బంది భక్తులను కోరారు. ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సిబ్బంది భక్తులకు సరిచెప్పి పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అయింది. భక్తులకు వడ్డించిన అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. కొందరు భక్తులు అన్నప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. బియ్యంలో నాణ్యత లోపం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నప్రసాదం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో మరో 700 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని, ఆ భక్తులకు లేని ఇబ్బంది మిగిలిన భక్తులకు ఎందుకు ఎదురైందో తెలియడం లేదన్నారు. కొంతమంది భక్తులు రెచ్చగొట్టడం, అక్కడ పనిచేసే సిబ్బంది తాగుబోతులని ఆరోపించడం బాధాకరమన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల అన్నప్రసాద కేంద్రం అత్యున్నతమైన ప్రమాణాలతో నడుస్తుందన్నారు భూమన. అన్నప్రసాద కేంద్రంలో అన్నం ఉడకలేదని భక్తులు ఆందోళన చేశారన్నారు. అన్నప్రసాద కేంద్రంలో అందరికీ అనుకూలంగా ఆహారాన్ని తయారు చేస్తారని, భక్తులు చేసిన ఆరోపణలో నిజం ఉంటే సరిదిద్దుతామన్నారు. దురుద్దేశంతో అన్నప్రసాద కేంద్రంపై ఆరోపణలు చేయొద్దని, అన్నప్రసాద కేంద్రంలో ఒకేసారి 4000 మందికి భోజనం చేస్తారన్నారు. వారిలో 10 మంది మాత్రమే అన్నం బాగాలేదని చెప్పడంపై ఆలోచించాలన్నారు. ఒకవేళ అన్నప్రసాద కేంద్రంలో లోపాలు ఉంటే సరిదిద్దుతామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. గతంలో కూడా ఓసారి అన్నప్రసాదం విషయంలో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెంటనే టీటీడీ స్పందించింది. మళ్లీ చాలా రోజుల తర్వాత అన్నప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయని టీటీడీ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తుంది.